వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం నేను సీమ. విశాఖ ఏజెన్సీ గూడెం శిథిలావస్థకు చేరిన దారెలమ్మ తల్లి ఆలయం. మరుగుదొడ్లు, స్నానపు గదులు, వస్త్రాలు మార్చుకునే గదులు లేక ఇబ్బందులు పడుతున్న మహిళా భక్తులు. పారిశుద్ధ్య లోపం, మొక్కులు తీర్చుకుని వంటలు చేసుకునేందుకు వంటశాల లేక చెట్ల క్రింద పుట్టల మమ్మట వంటలు చేసుకుంటున్న భక్తులు. ఆలయ స్లాబ్ పెచ్చులు ఊడి వర్షం పడితే ఆలయంలోకి లీక్ అవుతున్న వర్షపు నీరు. 1966 సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒడిశాకు చెందిన హరేరామ్ గోయల్ అనే దాత 1976లో ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకొని దారెలమ్మ తల్లి దేవాలయం. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు 6B కేటగిరీ క్రింద స్వాధీనపరుచుకొని సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే పాపాన పోలేదంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, వస్త్రాలు మార్చుకునే గదులు లేక మహిళా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, మొక్కులు తీర్చుకొని వంటలు చేసుకునేందుకు వంటశాల లేక చెట్ల క్రింద పుట్టల మమ్మట వంటలు చేసుకుంటున్న భక్తులు. ఇప్పటికైనా స్పందించి దేవాదాయ శాఖ వారు వెంటనే దృష్టి సారించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు, స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. నా పేరు జనకుడు సుబ్రహ్మణ్యం అండి. మాది పిఠాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తున్నాం కానీ ఇక్కడ సరైన సదుపాయాలు మట్టుకి లేవండి. మాకు భోజనం చేయడానికి వంటశాలలు లేవండి, స్నానం చేయడానికి స్నానం గదులు అట్లా ఏమీ లేవండి. ఇంకా ఇక్కడ చూడడానికి కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయండి. ఎక్కడ కానీ టైల్స్ కానీ ఏమీ శుభ్రంగా ఏమీ లేవండి. మేము మసలడానికి కానీ కనీసం ఇక్కడ నుంచోడానికి కూడా అసౌకర్యంగా ఉంటుందండి. స్నానాలు చేయడానికి సరైన నీటి వసతి కూడా ఇక్కడ లేదండి. స్నానాల గదులు కూడా లేదు. మేము ఫ్యామిలీలతో వస్తున్నామండి ఎక్కువగానే. ఆడవాళ్ళు అట్లా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడికి వచ్చినప్పుడు దుస్తులు మార్చుకోవడానికి, ఆడవాళ్ళు దుస్తులు మార్చుకోవడానికి స్నాన గదులు కానీ ఏమీ లేవండి. ఇంకానే ఇక్కడ సరైన మేము భోజనాలు వండుకోవడానికి వంటశాలలో కూడా ఏమి లేవండి. వంట షెడ్లు అటని ఇక్కడ అలాగే చెట్ల కింద అమ్మవారి మీద భక్తి కొలది వచ్చి ఇక్కడికి ఆ చెట్ల కింద ఏదో వండుకొని తినేసేసి అమ్మవారి దగ్గర ఉండి ఈ పూటకి నిద్రించి వెళ్ళిపోతున్నామండి. మేము కాకినాడ గ్రామం అండి అది. ఆ ఊరు నుంచి ఊరు వచ్చామండి. ఆల్రెడీ సంవత్సరం 2-3 సార్లు వస్తుంటామండి మేము ఇక్కడికి. కానీ ఇక్కడ సౌకర్యాలు ఏమీ బాగాలేదండి. వాటర్ సౌకర్యం ఒకటి తప్పించి మిగతా ఏమీ లేదండి. లేడీస్తో వస్తే చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నామండి. బాత్రూమ్స్ లేవండి, ఫెసిలిటీస్ ఏమీ లేవండి, రూమ్స్ కూడా సరిపోతాం లేదండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. దీనికోసం మేము చాలా దూరం నుంచి రావడం వల్ల మేము చాలా ఫీల్ అవుతున్నామండి. అమ్మవారి కోసం 2-3 సార్లు వస్తున్నామండి. కాకపోతే అమ్మవారి గుడి కూడా బాగోలేదండి, పైనుంచి కారిపోతుందండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. తర్వాత ఉండే రూమ్స్ కూడా బాగోలేదండి, అవి కూడా కన్వీనియంట్ లేవండి. ఫ్యామిలీకి అస్సలు కన్వీనియంట్ లేదండి. ఇక్కడ కరెక్ట్గా లేవండి, జారిపోయిందాక ఒక అతను జారిపోయి పడిపోయింది. చాలా ఇబ్బందిగా కూడా ఉంటుందండి. వాళ్ళతో కూడా బాగోలేదండి. అది ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది తెలియదండి. వాళ్ళు సరైన రెస్పాన్స్ కూడా అవ్వట్లేదండి. మనం వచ్చి కోడి చేయమన్నా కూడా వాళ్ళు చేస్తాంలే మాకు ఎంతైనా డిమాండ్ కూడా చేస్తున్నారండి. ఈ పరిస్థితిలో ఉంది సార్. అక్కడ మెట్లు దిగే దారి కూడా లేదండి సరిగ్గా. ఆ దారిలో కూడా పడిపోతున్నారండి. చుట్టూ ఏదో బాత్రూమ్స్ లేడీస్ బట్టలు మార్చుకోవడానికి ఏదో కబోర్డ్ కింద కట్టారు తప్పించి సుఖం లేదండి. అందున్నీ కన్నాల కింద ఉన్నాయండి. బయట వాళ్ళందరూ వచ్చి అలా చూస్తున్నారండి. ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారండి లేడీస్. సార్ మరుగుదొడ్లు, స్నానపు గదులు, వస్త్రాలు మార్చుకునే గదులు లేక మహిళా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, మొక్కులు తీర్చుకొని వంటలు చేసుకునేందుకు వంటశాల లేక చెట్ల క్రింద పుట్టల మమ్మట వంటలు చేసుకుంటున్న భక్తులు. ఇప్పటికైనా స్పందించి దేవాదాయ శాఖ వారు వెంటనే దృష్టి సారించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు, స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.